ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన లాస్ట్ వీడియోస్లో ఇప్పటిదాకా డిఫరెన్స్ నేరేట్ చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే మనం ఒక డిఫరెన్స్ నేరేట్ చూద్దాం. బట్ ఇట్స్ వెరీ ఈజీ అని, ఇక్కడ పెద్ద కష్టమేమన్నది. మనకి ఇక్కడ ఒక టేబుల్ ఉంది. సో మనకి ఇక్కడ టేబుల్ ఏంటంటే సో డేట్స్, టోటల్ సేల్స్, అంటే ఈచ్ డేట్ వైజ్ సేల్స్ అమౌంట్ ఎంత అనేది. అలానే మనకి ఇక్కడ ఒక కార్డు విజువల్ ఉంది, అలానే ఒక స్లైసర్ ఉంది. సో బేస్డ్ ఆన్ ది కార్డ్ స్లైసర్ ప్రకారంగా డేటా అనేది ఫిల్టర్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో డేటా చేంజ్ చేస్తే దాని ప్రకారంగా సో ఇక్కడ సో డేట్స్ అనేది ఫిల్టర్ అవుతున్నాయి. సో అలానే మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే స్లైసింగ్ చేస్తున్నామో ఆ స్లైసర్లో ఉన్న వాల్యూస్ని క్యాప్చర్ చేసి ఇక్కడ మనం లైక్ సో కార్డ్ విజువల్లో డిస్ప్లే చేస్తున్నాం. సో చూడండి, ఇక్కడ ఆగస్టు 2002 అలానే మార్చ్ 2003. సో ఇంతకుముందు ఏంటి డేట్స్ అనేది మినిమం డేటు, మ్యాక్సిమం డేటు ఏదైతే స్లైసర్లో సెలెక్ట్ చేస్తామో ఆ డేట్స్ని మనం సో కార్డ్ విజువల్లో చూపించాము. బట్ ఇప్పుడు ఏంటి సో మంత్, ఇయర్, డేట్ అనేది మనం డిస్ప్లే చేయటం లేదు. ఓకే, సో ఇది ఎలా రాసాం ఏంటనేది కూడా విల్ ట్రై టు సీ దట్. బట్ ఇట్స్ వెరీ సింపుల్ ఓన్లీ. Go to here, month value. So try to zoom the code so that we can see clearly. Okay, so basically మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఫస్ట్ మినెక్స్ అంటే స్లైసర్లో ఏదైతే ఉందో దాన్ని మినిమం వాల్యూ తీసుకొని దాని తర్వాత ఫార్మేట్ అనే ఫంక్షన్ ద్వారా సో మంత్ని అంటే సో షార్ట్ మంత్ని తీసుకున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ మినెక్స్ తీసుకున్న తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ వీఆర్ ట్రైంగ్ టు యూజ్ ద ఫార్మాట్ ఫంక్షన్. సో దాని తర్వాత ఆ వచ్చిన వాటికి ఇయర్ అనే ఫంక్షన్ తీసుకొని ఆ మినిమం డేట్ వచ్చిన వాల్యూని ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది ఒకటి. దాని తర్వాత మ్యాక్స్ అన్నమాట. సేమ్ ఇక్కడ ఏదైతే చేసామో బట్ ఇక్కడ ఏంటంటే మ్యాక్స్, ఇదో మినిమం అనమాట. ఓకే, ఇలా మనకి ఏంటంటే ఒక 4 వేరియబుల్స్ అనేది డిఫైన్ చేసినాం. సో దాని తర్వాత ఆ వచ్చిన అవుట్పుట్ని అంతా కూడా కంకాటినేట్ అనే ఫంక్షన్ ద్వారా సో మనకు తెలుసు కదా కంకాట్ అనేది 2 పారామీటర్స్ తీసుకుంటుంది, టెక్స్ట్ 1, టెక్స్ట్ 2. సో టెక్స్ట్ 1లో మంత్ నేమో రాసాం, ఏంటిది ఈ మంత్ నేమో. సో దాని తర్వాత సో 2వ పారామీటర్ కింద సో కంకాటినేట్ అంటే విత్ ఇన్ ద కంకాటినేట్లో నెస్టెడ్ కంకాటినేట్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎన్ని యూజ్ చేసాం, 1 2 3 4 5 6 యూజ్ చేసాం అనమాట. ఓకే, ఇలా మనకి ఏంటంటే రకరకాలుగా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా స్ట్రింగ్ ఫంక్షన్స్ లైక్ కంకాటినేట్ ఎక్స్ కావచ్చు, కాంబైన్ వాల్యూస్, కంకాటినేట్. సో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి రియల్ టైంలో. సో ఇలా మనం ఏంటంటే రకరకాలుగా చేయొచ్చు అనమాట. ఓకే, ఈవెన్ మీరు స్లైసింగ్ చేస్తుంటే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంటుంది డైనమిక్గా. ఎక్కడ కూడా హార్డ్ కోడ్ చేసింది చూడండి. సో ఇయర్ ఇప్పుడు మళ్ళీ మారుతుంది, అక్టోబర్ 2003. ఓకే, సో ఇలా రకరకాలుగా చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా సింపుల్ వీడియో, ఇక్కడ పెద్ద కష్టమేమి ఉండదు. జస్ట్ కంకాటినేట్ అనేది స్లైస్లో ఉన్న వాల్యూస్ని కార్డ్ విజువల్లో ఎలా డిస్ప్లే చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం కోసమే ఈ వీడియో అనమాట. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.